జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ కోసం ఒక సరైన రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఆవిడ ఎట్లా అంటే హెల్త్ బాగాలేకుండా కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆమె ఓటు కూడా వేసిన సిచ్యువేషన్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆవిడకు చాలా హెల్త్ పరంగా బాగాలేదు, హాస్పిటల్ నుంచి వచ్చారంట. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ, ఏడికెంచి వచ్చిర్రు, అసలు ఏమైంది? నేను కిడ్నీ ప్రాబ్లం ఉందండి, నాకు డయాలసిస్ జరిగింది ఇప్పుడే. డయాలసిస్ నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఓటేయడానికి వచ్చాను నేను. అంటే అంతా హెల్త్ అది ఉన్నా కూడా ఓటేయడానికి ముఖ్యంగా ఎందుకు వచ్చినట్టు మీరు? ఓటు అనేది మన హక్కు కదండి, మన హక్కును మనం వినియోగించుకోవాలి కదా, అందుకని వచ్చాను. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందండి? నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది, అయినా సరే మనం చేయాల్సింది మన పని మనం చెయ్యాలి కదా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ పరంగా? ఎవరన్నది ఇంక చెప్పలేం కదా, ఇక అప్పటికి ఎలా ఉంటుందో. మాకైతే ఒకటి ఉంది మైండ్లోని, వాళ్ళు వస్తే బాగుండు అని ఉంది, వాళ్ళకే వేసాము. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మా అమ్మాయి తీసుకొచ్చింది. హెల్త్ పరంగా బాగానే ఉన్నారా? కొంచెం పర్వాలేదు, ఇబ్బందిగానే ఉంది. అంటే కొంచెం 4 అడుగులు కూడా వేయలేను, ఇంకా అయినా సరే కొంచెం ఓపీ చేసుకొని వచ్చాను అనమాట. సార్ చెప్పండి, ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ముఖ్యంగా మన ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం తీసుకుంటే 4 లక్షల ఓటర్లు ఉన్నారు, ఎవరు ఓటు వేయడానికి రావట్లేదు. 4 లక్షల్లో 50% అవుతుంది, 2 లక్షల మందే ఓటేస్తున్నారు. మీ ఓటు మీ హక్కు, మీ ప్రజాస్వామ్యము, మీకంటూ ఒక రైట్ ఆఫ్ చాయిస్ ఉంటుంది, కానీ మీరు సద్వినియోగం పరచుకోవట్లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, మీరు రండి, ఇళ్లలోంచి రండి, వచ్చి ఓటేయండి. అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ, మేము ఎవరికి చెప్పం. మీకు నచ్చిన అభ్యర్థి పలానా అతను మంచి వ్యక్తి, మంచి పనులు చేస్తాడు అనుకుంటే ఓటేయండి. మీ హక్కు, ఓటు హక్కు అనేది గోప్యంగా ఉంచుతుంది, ఎవరికి తెలియపరచరు. మీరు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఇదంటే బైపోలు. నెక్స్ట్ టైం ఓటుకు జూబ్లీహిల్స్ 4 లక్షల మంది ఉంటే 4 లక్షల మంది ఓటు అవ్వాలి. ఇక్కడ పోలింగ్ శాతము 100కు 100% అవ్వాలి. మీరు కొంచెం టైం తీసుకోండి, తీసుకొని వచ్చి ఓటేయండి. ఓటు అనేది మీ ప్రజాస్వామ్య హక్కు. అన్న, ఇక్కడ ఇంకొకటి, జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్లయితే అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్, రెండిట్లలో ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు మీరు? మంచి పార్టీ గెలుస్తుంది. నా ఓటు మంచి పార్టీ అంటే అర్థం ఏంటి సార్? ముఖ్యంగా జనాలు ఎవరు మంచి వారిని ఎంచుకుంటే వాళ్ళే వస్తుంది. ఇప్పుడు జనాలు అనేది వాళ్ళు ఎవరు మంచి వారిని ఎన్నుకుంటే ఆ మెజార్టీని బట్టి ఓటకు వస్తుంది, ప్లస్ ఆ మెజారిటీ అభ్యర్థి గెలుస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.